బాగానే ట్రైనింగ్ అయ్యొచ్చు, గొప్పగా పర్ఫామ్ చేస్తున్నావు. ముందు వాడితో ఫ్రెండ్షిప్ అన్నావు, ఆ తర్వాత వరుస కలిపా. ఎమోషనల్ ప్లే, రిలేషన్షిప్ డ్రామా అల్లి వాణ్ణి మౌల్డ్ చేసుకొని చెల్లిగా చేరావు. నాకు దగ్గర అవ్వడానికి రూట్ క్లియర్ చేసుకున్నావు. వరసలు కలిపి పిలుపులు సొంతం చేసుకున్నావు. అప్పటి నమ్మకం, నాకు కూతురు లేని లోటు వీడు తీర్చాడని సంబరపడ్డాను. ఆ సంతోషంలోనే నీ పిలుపుకి పర్మిషన్ ఇచ్చాను. తరుణ్తో సమానంగా బిడ్డలాగా చూశాను. కూతురనుకునే ఎమోషన్, రిలేషన్షిప్ మెయింటైన్ చేశా. కానీ మీ మోసం తెలిసాక, మీ మనసుల్లో ఉన్న ప్లాన్ అర్థమయ్యాక, నీ నేపథ్యంలోని స్వార్థం బయటపడ్డాక ఆ పిలుపులు వరసలు అన్నీ రద్దు చేస్తున్నా, నిన్ను రిజెక్ట్ చేస్తున్నా. అలా అనుకు నాన్న, మాకే స్వార్థం లేదు. నాటకాలు, నటనలు, డ్రామాలు ఏం లేవు నాన్న. అన్నయ్య నిజం, మీరు నా తండ్రి అన్నది నిజం. నేను నీ కూతురిని నాన్న, నిజంగా నీ కూతురినే. దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నువ్వు నా తండ్రివి నాన్న. అబద్ధం, 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 పచ్చి అబద్ధం. మీ అబద్ధాలకి దేవుణ్ణి సాక్ష్యం చెయ్యొద్దు, దేవుడి మీద ప్రమాణాలు చెయ్యొద్దు. ఏ సరసానికి నువ్వు కూతురి వరుస అవుతావో మీ అమ్మనడుగు, మీ అమ్మనడుగు, మీ అమ్మనడుగు, మీ అమ్మనడుగు. నువ్వు ఏ భర్తకి బిడ్డ అవుతావో మీ అమ్మనడుగు. అసలు నీకు మీ నాన్నెవరో తెలుసా? మీ అమ్మ నీతో ఎప్పుడైనా నీకు చెప్పిందా? నేనే మీ నాన్న అని నీకు చూపించిందా? వెళ్ళు, వెళ్ళి ఆవిని నిలది, నిజం తెలుసుకో. నీ ప్రేమలు, పిలుపులు అక్కడ పంచుకో. బంధం ఉన్న వాళ్లతో బాధలు పంచుకో. అంతేకాని ఏమీ కాని మా దగ్గర నువ్వు కన్నీళ్లు పెట్టుకొని ప్రయోజనం లేదు. వెళ్ళు, 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 వెళ్ళు. తప్పు నాన్న, చాలా తప్పుగా మాట్లాడుతున్నావు. నిందలు నమ్మి నిజాలని అబద్ధాలుగా భావిస్తున్నావు. ఏంటే నిజాలు, ఏంటే అబద్ధాలు, ఏంటే నిందలు? నా తమ్ముడు చెప్పింది కరెక్ట్, 100% కరెక్ట్. నువ్వు ఎవరి సరసాల వారసురాలివో మీ అమ్మనడుగు, లేకపోతే వాళ్ళ అమ్మ, అదే మీ అమ్మమ్మనడుగు. కరెక్ట్ ఆన్సర్ అక్కడ వస్తుంది. ఎప్పుడో కాదనుకొని వెళ్ళిపోతే నా తమ్ముడు నీకు నాన్నెలా అవుతాడే? వాడు అడిగినట్టుగానే అసలు నీ తండ్రి ఎవరో నీకు తెలుసా? మీ అమ్మ చెప్పిందా, చూపించిందా? నువ్వు ఎవరి రక్తం పంచుకు పుట్టావో మీ అమ్మ చెప్తుంది. వెళ్ళు. ఆ అమ్మ వదిలిన బాణంలా కనిపించిన వాళ్ళందర్నీ, పరిచయమైన వాళ్ళందర్నీ నాన్న అని, అన్న అని పిలవకు. అది మీ అమ్మకే చెడ్డ పేరు తెస్తుంది, మీ కుటుంబానికే నష్టం కలిగిస్తుంది. దాని కడుపున నువ్వు పుట్టావు కాబట్టి అది నీకు తల్లయింది. లేకపోతే అది కులత, 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 కులత. హే, మాట జారావంటే మర్యాద, దారావంటే మర్యాద, దారావంటే మర్యాద, దారావంటే మర్యాద, దారావంటే మర్యాద, దారావంటే.
అమ్మని తప్పుగా ఒక్క మాట అనే అర్హత నీకు లేదు. మా అమ్మ గుణగణాలు విమర్శించే స్థాయి నీకు లేదు. ఇప్పుడు ఈ క్షణం మా అమ్మ నేర్పిన సంస్కారం అడ్డు రాకపోయి ఉంటే ఈ పాటికి నీకు చెంప చెల్లుమనేది. సాటి ఆడదాని గురించి ఇంత నీచంగా మాట్లాడడానికి నీకు నోరెలా వస్తుంది? ఆ పుణ్యాత్మురాల మీద నిందలేసి పాపం మూట కట్టుకుంటే నరకానికి పోతావు, జాగ్రత్త. మాట మీరడం జారడం నీకే కాదు నాకు వచ్చు. నీకు నేను ఎన్ని పేర్లు పెట్టైనా పిలవచ్చు. నీ అంత హీనంగా నీచంగా దిగజారేదాన్ని కాదు. కాస్త మాట్లాడే ముందు వెనక ముందు ఆలోచించాలి. ఏంటే ఏంటే నన్నే అంతంత మాట్లాడతావా? ఎంత ధైర్యమే నీకు? ఏం చూసుకోనంత రెచ్చిపోతున్నావే? నీ నీచాన్ని మర్చిపోయి నన్ను నీచమంటావా? అందుకేనే ఉన్న మాటంటే ఉలికెక్కువ, నీచాన్ని నీచమంటే పౌరుషం ఎక్కువ అని ఊరికే అనలేదు. అయినా సూటిగా అడుగుతున్నాను, సమాధానం చెప్పు. మాట మార్చి రూటు మార్చి ఏ మార్చాలని చూడకు. చెప్పవే. మీ అమ్మ నీ తండ్రి నా తమ్ముడే అని చెప్పిందా? చెప్పిందా? చెప్పవే. వీడి ఫోటో చూపించిందా? పేరెత్తిందా? నా తమ్ముడే నీ తండ్రి అని తనకి తానుగా చెప్పిందా? అత్త ఆపుతావా? కాస్త ఆపుతావా? నువ్వు తప్పుగా మాట్లాడి అవతల వాళ్ళని తప్పు అని వేలెత్తి చూపించుకో. రేయ్, నన్ను ఆపడం కాదురా, నన్ను తప్పు పట్టడం కాదురా. ఇప్పటిదాకా ఇది నోటికొచ్చినట్టు మాట్లాడితే దాన్ని వద్దని చెప్పడం మానేసి నా మీద రంకెలేస్తావేంట్రా? చెప్పమన్రా. మీ నాన్న అడిగిన ప్రశ్నకి నేను అడిగిన ప్రశ్నకి సూటిగా దాన్ని సమాధానం చెప్పమను. గడప దాటే నాటికి మా అమ్మ గర్భవతి అంటే అర్థం ఏంటి? ప్రత్యేకంగా నీకు చెప్పాలా? నీ తమ్ముడికి చెప్పాలా? అవన్నీ కట్టుకథలు. కాదనుకుని వెళ్ళటానికి కారణాలు ఏవైనా, విభేదాలు ఎన్నొచ్చినా, విడిపోయినా కడుపు పండగానే కట్టుకున్న వాడికి చెప్పుకుంటుందే ఏ ఆడదైనా. అలా చెప్పలేదంటే తప్పు చేసిందనే కదా. కాలం గడిచాకే నెల తప్పిందనే కదా అర్థం. అత్త వద్దు. ఇంకంతకు మించి నువ్వు ఒక్క మాట మాట్లాడడానికి వీల్లేదు. నువ్వవునన్నా కాదన్నా తను నా కన్న తల్లి. తప్పుగా మాట్లాడకు. ఏ తల్లి తన బిడ్డల తండ్రి గురించి అబద్ధం చెప్పదు. కుసంస్కారం ఉన్న నీలాంటి వాళ్ళు తప్ప. కుసంస్కారం ఉన్న నీలాంటి వాళ్ళు తప్ప. కుసంస్కారం ఉన్న నీలాంటి వాళ్ళు తప్ప. కుసంస్కారం ఉన్న నీలాంటి వాళ్ళు